తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీతో చెప్పున్నదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నాక ఏంటి క్రీస్తు ప్రభువు ఇలా చెప్తున్నారు, చెడ్డవారిని శిక్షించాలి కదా, ధర్మాన్ని రక్షించాలి కదా అని అనుకోవచ్చు. అవును, క్రీస్తు ప్రభువు కూడా చెడ్డను శిక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి అని బోధిస్తున్నారు. చెడును ద్వేషించాలి కానీ చెడ్డవారిని కాదు. చెడ్డవారు శత్రువులుగా మనలను హింసించువారిగా ఉండొచ్చు. అలా అని వారి మీద పగ పెంచుకోవడం, కోపం తెచ్చుకోవడం, సందర్భం వచ్చిందని వారిని దూషించడం లాంటివి చేయకూడదు. ప్రేమ అనే ఆయుధం ద్వారా వారిని ఆదరించాలి. ప్రేమ ద్వారా దేనినైనా సాధించవచ్చు. శత్రువులను సైతం మిత్రునిగా మార్చుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రేమతో శత్రువును సైతం గెలుచుకోమని క్రీస్తు ప్రేమను ఆయుధముగా ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రార్థనా శక్తిని కూడా మనకు ఒక భరోసాగా ప్రభువు అందిస్తున్నాడు. హింసించు వారి కొరకు అనునిత్యం ప్రార్థించడం ద్వారా వారిలో ఉన్న హింస అనే తత్వం తొలగి శాంతి, ప్రేమ, సమాధానం అను దైవ లక్షణాలు అలవడతాయి. ప్రార్థనతో జీవితంలో ఎన్నో దూరం చేసుకుంటున్నాము. అలాగనే మన తోటివారు హింసితులు, దుష్టులు, దురుసువారు అయితే వారి కోసం మనం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. వారి కోసం ప్రార్థించడం అనేది మన సోదర ప్రేమను వ్యక్తపరుస్తుంది. కాబట్టి ప్రభువు ఆదేశిస్తున్నట్లు మన శత్రువులను ప్రేమించుదాం. మనలను హింసించు వారి కోసం నిత్యము ప్రార్థించుదము. పవిత్రుడైన మా తండ్రి, మీ అనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మానవాళి తెగించి చెయ్యలేని కార్యాన్ని ధైర్యంగా చేయాలని మాకు బోధించారు. మేము మంచి హృదయంతో, నిర్మల మనస్సులతో మీ వాక్కునే వేదవాక్కుగా ధరించి మా శత్రువులను ప్రేమిస్తూ మమ్ము హింసించు వారి కొరకు ప్రార్థించే శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.